ఓం శ్రీ పూర్ణానంద గురవే నమః. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహిమలు, భక్తులు, శిష్యులు పొందిన అనుభవాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిని ఆశ్రయించిన భక్తులకు ప్రాణభిక్ష ప్రసాదించటం, అకాల మరణం చెందిన ఆత్మలకు కూడా పునర్జన్మను ప్రసాదించి అనుగ్రహించటం వంటి మహిమలు ఎన్నో జరిగాయి. ఇంకా చెప్పాలంటే మోహిని, ఢాకిని వంటి భూత గణాలకు కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మోక్ష ప్రాప్తి కలిగించారు. సున్నిపెంట వాస్తవ్యులైన శ్రీ దొరై స్వామి గారి రెండవ కుమారుడైన ప్రభాకర్ గారికి కలిగిన అనుభవాన్ని శ్రీ సాయిదాస్ స్వామి సేకరించారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శ్రీశైలానికి వచ్చినప్పటి నుండి వారి దర్శన భాగ్యం పొందిన శ్రీ దొరై స్వామి గారు, శ్రీమతి సుజాత గారు, ఆ తర్వాత కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సేవా భాగ్యాన్ని పొందారు. పైగా వాళ్ళ పిల్లలకు కూడా ఆ అదృష్టం లభించింది. అలా చిన్నప్పటి నుండి మహద్గురువుల రూపం దాల్చిన ఆ పరమాత్మ యొక్క ప్రేమ వాత్సల్యాన్ని ప్రభాకర్ గారు కొంతకాలం ఆశ్రమంలో సేవ చేసి పొందారు. ఆ తరువాత నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టులో కాంట్రాక్టర్గా పనిచేస్తూ ఉన్న సుధాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేసేందుకు ప్రభాకర్ గారు వెళ్ళారు. అక్కడ విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా 1987వ సంవత్సరం నుండి 2 సంవత్సరాల పాటు పనిచేసిన ప్రభాకర్ గారిని ఆ కాంట్రాక్టరు మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని మాదినిబోర్గావ్ అనే ప్రాంతంలో తమ మరొక డ్యామ్ సైటుకు సైట్ ఇన్ఛార్జిగా పంపించారు. అక్కడ చేరిన ప్రభాకర్ గారు 2 షిఫ్టుల పనులకు నేతృత్వం వహించినప్పటి నుండి అప్పటి వరకు కుంటుపడిన పనులు వేగంగా పుంజుకున్నాయి. దీంతో అందరి దృష్టిలో ప్రభాకర్ గారు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. ఆ విధంగా 4 నెలల సమయం గడిచాక ఒకరోజు ప్రభాకర్ గారికి వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఏముందంటే, మీ నాన్నమ్మ చనిపోయింది, టెలిగ్రామ్ పంపించినా కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి లేనంతగా పనుల్లో మునిగిపోయావా అని బాధపడుతూ వ్రాసి ఉన్నది. వెంటనే ప్రభాకర్ గారు వాళ్ళ మేనేజర్ని కలిసి గొడవ పడగా ఆ మేనేజర్ అన్నాడు, మీ నాన్నగారి టెలిగ్రామ్ పంపింది నిజమే, అయితే నీవు వెళితే ఇక్కడ పనులు కుంటుపడతాయని మేము నీకు ఆ టెలిగ్రాము ఇవ్వలేదు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రభాకర్ గారికి అక్కడ పనిచేయటం ఇష్టం లేక వెంటనే తిరిగి తన ఇంటికి రావాలనే ఆతృత కలిగింది. ప్రభాకర్ గారి పట్టుదలకు వేరే మార్గం లేక అయిష్టంగా ఆ కాంట్రాక్టరు ప్రభాకర్ గారిని ఇంటికి వెళ్లేందుకు అనుమతించాల్సి వచ్చింది. ఆ విధంగా సోమశిలలోని తన ఇంటికి తిరిగి వచ్చిన ప్రభాకర్ గారికి తమ ప్రియ గురుదేవుల వారు సున్నిపెంట ఆశ్రమంలో ఉన్నారని తెలిసి వెంటనే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనం కోసం బయలుదేరి సాయంత్రం 5 గంటలకు సున్నిపెంట బస్టాండ్లో బస్సు దిగారు. ఆ సమయంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ. అదిగో ప్రభాకర్ మా దర్శనం కోసం వస్తున్నాడు, అయితే వెంకటేశ్వరులను తోడిచ్చి ప్రభాకర్ని
హటకేశ్వరం ఆశ్రమానికి పంపించి ఆ రాత్రి అక్కడ పడుకొని రేపు ప్రొద్దున ఇక్కడికి రమ్మని చెప్పండి అని ఒకరి ద్వారా కబురు పంపారు. అప్పుడు అక్కడున్న భక్తులకు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మాటల్లోని అంతరార్థం బోధపడలేదు. అయితే ఇందులో ఏమో దాగి ఉన్నది అని మాత్రం అందరూ అనుకున్నారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి ఆదేశం విన్న ప్రభాకర్ గారికి చాలా బాధ కలిగింది. అందరికీ దర్శనమిస్తున్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మాత్రం తనను ఎందుకు రేపు దర్శనానికి రమ్మన్నారు, ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా ఎంతో ఆర్తిగా వారి దర్శనార్థమై పరిగెత్తుకు వచ్చానే, అసలు సంగతి ఏమిటి అని ఆలోచిస్తూ వెంకటేశ్వర్ల గారితో కలిసి ఆయన హటకేశ్వర ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు అక్కడ సదానంద స్వామి గారు ఒక్కరే ఉన్నారు. రాత్రి భోజనం అనంతరం బయట అరుగుపై సదానంద స్వామి గారు విశ్రమించారు. ఆ అరుగుకు కింది భాగంలో ప్రభాకర్ గారు వెంకటేశ్వర్ల గారు పడుకున్నారు. రాత్రి చాలాసేపటి వరకు ప్రభాకర్ గారు చెప్పే డ్యామ్ విషయాల గురించి వింటూ తమకు తెలియకుండానే ఇద్దరు నిద్రపోయారు. అయితే అడవి జంతువులు తిరుగుతున్న ఆ ఆశ్రమంలో రాత్రుళ్ళు అక్కడ పడుకోవలసి వచ్చినప్పుడల్లా వెంకటేశ్వర్ల గారు ఒక గట్టి కర్రను తన దగ్గర పెట్టుకొని పడుకునేవారు. ఆ రోజు కూడా ఆయన ఒక కర్రను దగ్గర పెట్టుకొని పడుకున్నారు. అందరూ మంచి గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయమైంది. అప్పుడు ప్రభాకర్ గారు ఆయనకు తెలియకుండానే లేచి నిలబడి ఆ ప్రాంతమంతా కంపించున్నట్లు ఒక్కసారి పెద్దగా బిగ్గరగా అరిచారు. ఆ నిశ్శబ్ద వేళలో ఉన్నట్టుండి కఠోరమైన ఆ అరుపుకు చుట్టూ ఉన్న వృక్షాల్లో నిద్రిస్తూ ఉన్న పక్షులన్నీ భయభీతితో ఒకేసారి కిచకిచమంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అప్పుడు ఒక విశేషం జరిగింది. గాఢ నిద్రలో ఉన్న వెంకటేశ్వర్ల గారు యాంత్రికంగా లేచి తన ప్రక్కనున్న కర్రతో ప్రభాకర్ గారి కారు విరిగిపోయేటట్లు గట్టిగా ఒక దెబ్బ వేసి మారు మాట్లాడకుండా మరలా పడుకున్నారు. కర్ర దెబ్బ తిన్న ప్రభాకర్ గారు ఆ అని కానీ ఊ అని కానీ అనకుండానే పడుకున్నారు. ఉదయమే లేచి ఎవరి దినకృత్యాల్లో వాళ్ళు ఉండగా అప్పుడు వెంకటేశ్వర్ల గారికి ఒక కలలాగా రాత్రి తాను ప్రభాకర్ గారిని కొట్టినట్లు జ్ఞాపకం వచ్చింది. ఆయన వెంటనే ప్రభాకర్ గారిని పిలిచి కాలును పరిశీలించగా అక్కడ దెబ్బ తగిలినట్లు ఎలాంటి గుర్తులు లేవు. ప్రభాకర్ గారికైతే అసలు ఏమి జరిగిందో కూడా తెలియలేదు. ఆ రోజు కాలకృత్యాల అనంతరం వాళ్ళు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనార్థం తిరిగి సుండిపెంట ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు ప్రభాకర్ గారిని చూసి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు భక్తులతో ఏమన్నారంటే, నిన్న ప్రభాకర్ని ఆశ్రమంలోనికి రానియకుండా హటకేశ్వరం పంపిస్తే విషయం తెలియక చాలా బాధపడ్డాడు. మహారాష్ట్రలో పనిచేస్తున్న ప్రభాకర్ని ఎన్నో జన్మల నుండి మోక్షం కోరుతున్న ఒక మోహిని పిశాచి ఆవహించింది. సద్గురువుచే మోక్ష ప్రాప్తి కలుగుతుందని తెలిసిన మోహిని పిశాచి ఎప్పటి నుండో ఒక సద్గురువు బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంది. నిన్న ప్రభాకర్ ఇక్కడికి వచ్చినట్లయితే ఆ మోహినిని లోపలకు రానివ్వకుండా గేటులో దేవతలు అడ్డుపడేవారు. అలా అయితే అది ప్రభాకర్ని వదిలి ఇంకెవరినైనా పట్టుకునేది. కానీ అలా జరగకుండా ఉండటానికై తాను ప్రభాకర్ని హటకేశ్వరానికి పంపించాను అని, అక్కడ ఆ మోహినికి మోక్షప్రాప్తి కలిగించాను అని
శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు స్పష్టం చేశారు. ఇది విన్న భక్తులంతా చాలా సంతోషించారు. పైగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎంతటి శక్తివంతులో అందరికీ తెలిసింది. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.